పొట్టకూటి కోసం సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారింది. గత నెల 12వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సుమారుగా 10 నుంచి 20 కుటుంబాలు సముద్రంలోకి వేటకు వెళ్ళి అయితే 12వ తేదీన వేట దొరుకుతున్న సమయంలో వీళ్ళంతా ఉత్తరాంధ్ర విజయనగరం, శ్రీకాకుళం, మరోవైపు విశాఖపట్నం జిల్లాలకు చెందిన మత్స్యకారులు ఏదైతే బంగ్లాదేశ్ జలాలకు వెళ్ళడంతో బంగ్లాదేశ్ పోలీసులు, మెరైన్ పోలీసులు వారు అరెస్ట్ చేశారు. అయితే గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్లోని జైల్లో మగ్గుతున్నారు. అయితే వీరికి సంబంధించి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది కూడా పేద కుటుంబాలు, కొంతమంది వాళ్ళ భర్తల కోసం, కుటుంబ సభ్యుల కోసం కూడా ఎదురు చూసిన పరిస్థితి. ప్రభుత్వం ఇమీడియట్గా నెల రోజులు కావస్తున్న ఇంతవరకు తమ భర్తల ఆచూకీ తమకు తెలియలేదంటూ కూడా వీరంతా కూడా విశాఖ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసి వినతి పత్రం కూడా వచ్చారు. ఇక్కడంతా కూడా ఎవరైతే మత్స్యకారులు బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్నారో వాళ్ళ కుటుంబాలంతా కూడా ఇక్కడ ఉన్నాయి. అమ్మ, ఎప్పుడు మీ ఆయన ఎప్పుడు వెళ్ళారు, ఏంటి? 13వ తారీఖున వెళ్ళారు సార్. మా ఆయనగారు మార్పిల్ చిన్నప్పని డ్రైవర్ అతను. 13వ తారీఖున ఆటకి వెళ్ళారు. 22న బోర్డు దొరికిపోయింది సార్. అప్పటి నుంచి వాళ్ళు ఎలాగున్నారో మాకు తెలియలేదు సార్ ఇప్పటి వరకు కూడా. అది ఆ ఫోన్ ద్వారా కాదు, ఏం ద్వారా కూడా వాళ్ళు ఎలాగున్నారనే విషయం కూడా తెలియలేదు సార్ మాకు. ఏం లేదు. అది అదే బంగ్లాదేశ్ పోలీస్ స్టేషన్లో పెట్టానని తెలిసింది కానీ వాళ్ళు ఎలాగున్నారని మాకు తెలియలేదు ఇప్పటి వరకు సార్. అంటే బోట్ ఇలా దొరికిపోయింది, ఓనర్ గారు ఆధార్ కార్డులకు వస్తేనే మాకు తెలిసింది. ఇలా బంగ్లాదేశ్ బోట్ దొరికిపోయారంట, మీ వాళ్ళని ఆధార్ కార్డులు ఇవ్వండి అమ్మంటే అప్పుడు తెలిసింది సార్. మా జీవనం ఎలాగంటే వాళ్ళు తెస్తేనే మేము తిన్నట్టు సార్, లేకపోతే లేనట్టు. అది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నాం, ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, కేబుల్ బిల్లులు, సంఘాలు, మహిళా సంఘాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మరి వాళ్ళు వచ్చినంత వరకు మేము ఎదురు చూడాలి సార్. అది మరి ఎలాగంటే మేము వెళ్ళి తెచ్చుకున్నాం కాదు కదా, వాళ్ళు తెస్తేనే మేము తినేవాళ్ళం. అది మరొక మహిళ ఉన్నారు, ఈవిడ నెలల గర్భవతి. వీళ్ళ హస్బెండ్ కూడా సముద్రంలో వేటకు వెళ్ళారు. ఈవిడ కూడా ఒంటరి మహిళ, గర్భవతికి జీవనాధారం లేక ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది. కలెక్టర్ గారిని కూడా ఇవ్వచ్చి కలిసింది. అమ్మ, ఈ పేరు ఏం పేరు, ఎక్కడ ఉంటారు మీరు? నా పేరు సోరాడ అనిత అండి. ఆయన పేరు సోరాడ అప్పలకొండ. ఇలా ఫిషింగ్కి వెళ్తూ దొరికిపోయారు. ఈ 13వ తారీఖున వీళ్ళకి 10వ నెల 13వ తారీఖు వెళ్ళి 22న దొరికిపోయారు. దొరికిపోయి మా ఆ బోటు ఓనరే వచ్చి ఆధార్ కార్డులు అడిగితే తెలిసింది మా భర్తలు అక్కడ దొరికిపోయారు అని. అప్పుడు అది దొరికిపోయి వాళ్ళు ఎలాగున్నారో ఏంటనేది మాకు తెలియలేదండి ఇప్పటికీ. అతను ఎలాగున్నారు ఏంటి అనేది ఇప్పటికొచ్చే సమాచారం తెలియలేదు. వాళ్ళు తెస్తే మేము తిన్నట్టు, లేకపోతే లేదు. మాకు ఆర్థిక సాయం అంటూ కూడా మాకు లేదండి. ఇప్పుడు ఎలాగున్నది అనేది, మేము ఎలా తింటున్నాము ఏంటనేది మాకే తెలియదు. మా భర్తలు తెస్తే మేము తిన్నట్టు, లేకపోతే లేదు. వాళ్ళు ఎంత బేగ విడిపించుకొని వస్తే అంత బాగుంటుందని కోరుకుంటున్నామండి. ఫోన్ చేసి మాట్లాడిచ్చినా వాళ్ళు ఎలాగున్నారో ఏంటని తెలిసినా మాకు కొంచెం ధైర్యంగా ఉంది. వాళ్ళ నుంచి ఆ ఫోన్ కూడా రాలేదు. వాళ్ళు ఎలాగున్నారో అనేది మాకు ఇప్పుడు తెలియదు. మేము ఎలాగున్నామో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలాగున్నారో మాకు తెలీదు. నాది ఇదే ఫస్ట్ తొలి కానుపు అండి. పెళ్లి సంవత్సరమే అవుతుంది నాకు. తొలి కానుపు ఇలాగ వేటకెళ్ళి ఇలా చిక్కుపోయారండి మా ఆయన గారు. ఎలాగున్నారు అనేది తెలియలేదు ఇప్పటికి. మరి మీకు ఇప్పుడు ఆధారం ఎలాగనేది మాకు తెలియట్లేదండి. ఎందుకంటే అతను తెస్తే మేము తింటాము. మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళకి కాదు మేము. అతను అక్కడ అలా చిక్కుకుపోయారు. మాకు ఏంటనేది ఆర్థిక సాయం కూడా మాకు ఏం లేదు. దొరికిపోయిన రోజు ఒక్కసారి తెచ్చిన తర్వాత ఎవరు రాలేదండి. ఆ 2 రోజులు కనిపించడం, అక్కడి నుంచి ఎవరు కనపడలేదు. ఎలాగుండేది ఏంటనేది మాకు ఇప్పటికి వచ్చి ఏం తెలియలేదండి. వాళ్ళు ఎంత బేగ వస్తారో అనేసి చూస్తున్నాం. మేము ఎంత బేగ విడిపించుకొస్తారో అనేసి కోరుకుంటున్నామండి. కలెక్టర్ గారు కలిసారు కదా, ఏమన్నారు? కలెక్టర్ గారు మీ పని చేస్తున్నామమ్మా, చేయిస్తాం, అదే వీళ్ళని తొందరగా తీసుకొచ్చేస్తాం అనేసి అంటున్నారండి కలెక్టర్ గారు. అమ్మా, మీ భర్త పేరేం పేరు? మార్పులు అంటే ఆటకెళ్ళాడండి. 13వ తారీఖున బోట్ వెళ్ళింది, 22న దొరికిపోయిందండి. దొరికిపోతే ఎలా దొరికిందంటే ఓనర్ గారు ఆధార్ కార్డులు ఫోన్ చేశారండి. మీ కొడుకు బోట్ దొరికిపోయిందమ్మా, ఆధార్ కార్డు ఇవ్వమ్మని అన్నారండి. ఆధార్ కార్డు ఇచ్చామండి. అయ్యో ఎందుకు దొరికిపోయాడంటే మాకు తెలియదమ్మా, మేము కాపని చెప్పాడమ్మా. ఆ చెప్పిన వరకు ఇప్పుడు మాకు ఇంకా తెలియలేదమ్మంటే మా ఓనర్ గారు మా పేషెంట్కి ఫోన్ చేశారండి. పేషెంట్కి ఫోన్ చేస్తే అమ్మ దొరికిపోయిందంట అమ్మ బోట్ అంటమ్మా, నేను నీటిలో ఉన్నానమ్మా, నేను ఈ ఏటకే వచ్చేసానమ్మా, నేను బోట్ దిగి వచ్చేస్తున్నానమ్మా అనేసి మేము మా పేషెంట్ చెప్పారండి. చెప్పిన వాటికి వచ్చామండి. వచ్చి ఊని ఆఫీస్కి వెళ్ళామండి. ఊని ఆఫీస్కి వెళ్తే ఆ 2 రోజులు ఆడాబుడి చేశారండి. నాకు ఉన్నోడు 2 కోడలండి కొడుకు. ఆ కొడుకు తెస్తే మేము తింటామండి. నాకు 2 ఆడపిల్లలండి, మా పాపక మళ్ళీ 2
పిల్లలు పుట్టారండి, ఆడపాపలే పుట్టారండి. ఇప్పుడు నా కొడుకు గంగలోకి వెళ్తే తిన్నట్టు నాపోతే ఉన్నట్టు అండి. మేము ఎక్కడికి వెళ్ళమండి, కష్టపడినా కూడా ఎక్కడికి వెళ్ళమండి. మా ఆయన కూడా ఎక్కువ 4 రోజులు 3 రోజులు బోటుకి వెళ్తారండి. మాకు ఎటు మించి ఆస్కారం ఏం లేదండి. మాకు ఇప్పుడు ఆ 2 రోజులు అడాబుడి చేసాడు. మేడం గారు కూడా మేము ఆదుకుంటామని అన్నదండి. ఇప్పటికొచ్చి మేడం కూడా ఏమీ తింటున్నారా ఉంటున్నారా అని ఇప్పటికి వచ్చి ఎవరు చెప్పలేదండి. మేము ఎలా ఉంటున్నామంటే అలాగ ఉంటాం. ఇంటి అద్దెలు నెలక 8,000 9,000 ఇంటి అద్దెలండి. పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, అన్నీ చెయ్యాలి. మరి వాళ్ళు గంగలోనికి వెళ్తే మరి తిన్నట్టు మా ఉన్నట్టు అండి. మరి మా అబ్బాయి అండి నెలమాన 3-4 రోజులు అవుతుందండి బోట్ వెళ్ళి. బోటు దొరికిపోయి 22 దొరికిపోయిందండి బోటు. మరి అప్పటి వరకు ఇప్పుడు మాకేం పోషకారం ఎవరు ఏమి ఇవ్వలేదండి. ఎలా తింటున్నామని తింటున్నాము, ఉంటాం అంతే. మేము ఇప్పుడు మేము రోడ్డు మీద పడిపోయినట్టు ఉన్నామండి. ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకోలేదండి. మా ఊరు పేషెంట్లు తిరుగుతున్నారంటే మా ఊరు పేషెంట్ల మాట ఎవరు పట్టిన చేసుకోలేదండి. మా ఊరు పేషెంట్లు కూడా బాధపడుతున్నారండి. ఏదో చెయ్యాలి, 9 మందికి చెయ్యాలంటే చెయ్యాలని ఆదుకుంటున్నారంట. ఆదుకొని ఇప్పుడు కలెక్టర్ గారి కాడికి వచ్చామండి. కలెక్టర్ గారు వస్తే చెయ్యిస్తామమ్మా, మీరు బాధపడకండి అమ్మా అని కలెక్టర్ గారు చెప్పారండి. అంతేనండి. ఎవరు మీ హస్బెండ్? ఆయనండి నక్క రామన్న, తిప్పల వలస మాది. విజయనగరం జిల్లా తిప్పల వలస. బోట్కి వెళ్ళారు, అలాగే ఓనరే వచ్చాడు. మాకు తెలిసింది ఓనర్ వచ్చి తెలిసిన తర్వాత ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే అవన్నీ ఆలకిచ్చి అవన్నీ చేసుకొని ఆ నోకల మేడం మీద వచ్చి ఇలాగలా మాట్లాడి చెప్పింది. ఆ బాబు తెత్తి మేము తిన్నట్టు. నాకు పెద్ద ప్రశ్న ఎక్కడ బాబు, చిన్న బాబు పాప. ఆ బాబు వస్తేనే మా పోషకారం అవుతుంది. అంతవరకు మాకు లేదండి. వాళ్ళ బేగు ఉడిపించడానికి బాధ మాది. ఏమన్నా అనగా అంటుంటారు, ఫోన్లో మాట్లాడిస్తాము, వస్తుంది ఇస్తారు ఏదేని, మీకు కూడా కంగారు పడకండి, వాళ్ళు వచ్చిన దాకా ఏదో టూర్ వెళ్ళారు అనుకోయండి అని అంటుంటారు. ఆ ధైర్యంతో నిలబడ్డాను అంతే. అంతవరకు ఏం తినాలో ఏం తెలియదు. బాబుకు నెలకు రాబోయేటప్పుడు ఏమనకంటూ 20,000-30,000 రూపాయలు ఉండాలి. చిన్న బాబు జ్వరమ్మ. మా ఆయన వెళ్ళాడండి. మైలిపిల్లి అప్పన్న, విజయనగరం జిల్లా పసుపండి మండలం. కానీ అతను వెళ్ళి ఏట వెళ్ళాడు అతనితో. మరి అతను తెస్తే మేము తిన్నట్టు. మా నెలకు 5,000 రూపాయలు మందులే అవుతున్నాయి నాకు. మరి మనిషి మీద మా పాప రోజు చిన్నపిల్ల, ఆ పాప అడుగుతుందో ఇలాగ మా పరిస్థితి ఇలాగ ఉందంటే మేము తివ్వల దగ్గరికి వెళ్తున్నాము. మా ఊరి పెద్దలు కూడా కలిసాను వెళ్ళి, ఎందుకంటే ఇలా చేస్తున్నాను ఏంటి మరి ఎవరి ముందుకు రావట్లేదు. కానీ మాలో ఏంటంటే పరిస్థితి బాగలేక ఇలాగ ఉన్నాము. మాకు ఇప్పుడు తెచ్చి పోషించిన వాళ్ళు అతనే అక్కడ ఉన్నాడంటే మనం తినడానికి కూడా ఇబ్బందులు కూడా ఉందండి. ఇల్లు అదిలి కరెంటు బిల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇవ్వకంటున్నారు. మరి అదే సాక్షులు అమ్ముతున్నాం. మరి ఏడు చేస్తాం అలాగ ఉందండి సార్. మరి అదే 5 రోజులు అమ్మ, నెల రోజులు 22 రోజులు ఆకుండా అదే వాళ్ళు వస్తే మరి వాళ్ళు వస్తే వాళ్ళకి ఆ బాధలు అంతా వెళ్ళవుతాయి. మరి ఏంటంటే మరి వాళ్ళు తెచ్చే తింటారు. లేకపోతే అమ్మ మరి ఎలాగ వస్తుంది వాళ్ళకి, వాళ్ళు ఇల్లు అద్దరు పట్టుకొని ఎడుతున్నారు. ఆ అమ్మ బాగోదు, నెలకు 5,000 రూపాయల మందులు. ఆ పాపను చదివించుకుంటుంది. మరి వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు ఉంటే నష్టమైన నా పని పాలు పెట్టి తెచ్చి వాళ్ళు తింటారు. అలా అంటున్నారు సార్. మరి అమ్మా ఇప్పుడు మీ హస్బెండ్ ఎవరమ్మా? ఎవరు వెళ్ళారు? మార్పల్లి చిన్నప్పన్న. ఇక్కడ విశాఖపట్నం విజయనగరం ఏ జిల్లా? మాది విజయనగరం జిల్లా. బ్రతుకు తెరువుకి మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మా ఆయన బోట్కి వెళ్తారు. 13వ తేదీన బోట్ ఇలా బంగ్లాదేశ్ దొరికిపోయిందని ఓనర్ గారు ఆధార్ కార్డులకి మా దగ్గరకు వస్తే తెలిసింది ఇలా దొరికిపోయారు అమ్మా అని. 22వ తేదీన ఇలా దొరికిపోయారు. దొరికిపోతే ఇంకా అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏ ఫోన్ కానీ ఎలా ఉన్నారో ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం 9 మంది అండి మొత్తం. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏ ఫోన్ కానీ ఏమీ లేదు. వాళ్ళు ఎలాగున్నారు ఫోన్ చేయిస్తామనేసి అన్నారు కానీ అక్కడి నుంచి వాళ్ళు ఏంటనేది కూడా మాకు తెలియదు. అసలు వాళ్ళు ఎలాగున్నారు అనేది ఒక ఫోన్ కానీ ఏమి వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాచారం కూడా లేదు. పెద్దలు అందరూ వచ్చారు, మాట్లాడారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఆ తర్వాత నుంచి వాళ్ళు దేని గురించి కూడా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. అదే జరిగింది. కలెక్టర్ గారిని కలిసాము. వాళ్ళు చేస్తున్నామమ్మా, మీ పని మీదే ఉన్నాము, మీ ప్రయత్నం మీదే ఉన్నాము అని అనేసి అని అన్నారు.
వీలైనంత తొందరగా చేస్తాము అని అనేసి చెప్పారు. మరి ఈ లోపు మీకు ఏమైనా నెల ఖర్చులకి మెయింటెనెన్స్ కి వచ్చారు? మాకు అదేం చెప్పలేదండి, మాకు అదేం చెప్పలేదు. మా మనసులో ఎంత తొందరగా తీసుకొస్తే మాకు అది మంచిది అని మేమైతే అనుకుంటున్నాం. మాకు ఆర్థిక సాయాలు ఇవన్నీ మాకు అవసరం లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే మా మనసులో మాకు తొందరగా వచ్చేయడం మాకు కావాలి. మెయిన్ పాయింట్ అది. మా వాళ్ళు మాకు తొందరగా రావాలి, మేము కోరుకునేది అదే. మీ హస్బెండ్ వేరే బోట్ ఆయన పని చేస్తున్నాడమ్మా? లేదండి, ఇదే బోట్ లో. సొంత బోట్ సొంత బోట్ ఏం కాదు, వేరే బోట్ లోని ఈ 9 మంది వెళ్తారండి. డ్రైవర్ వీళ్ళ ఆయన గారు డ్రైవర్. వీళ్ళు కూలికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళ బోట్ మీద వీళ్ళు వెళ్ళి పని చేస్తారు. డ్రైవర్ తో 9 మంది, మిగతా 8 మంది కళాసులు, డ్రైవర్ ఒకరు, మొత్తం అందరు 9 మంది అండి. ఈ 9 మంది వాళ్ళ దగ్గర పని అది చేస్తే వాళ్ళకి కష్టపడడం అది చేస్తారు. బోట్ ఇక్కడదే, ఇక్కడికి సంబంధించిందే బోట్. ఓనర్ గారు కూడా ఇక్కడే ఉంటారు. మేము బతుకు తెరువుకి ఏంటంటే మా జిల్లాలు వదిలేసి మేము ఇక్కడికి వచ్చి బ్రతుకు తెరువుకి మేము ఇక్కడికి వస్తాం అంతే. ఆ గంగలోకి వెళ్తే కష్టపడి ₹1 ₹10 తెస్తే మాకు జరుగుతుంది. లేదంటే వాళ్ళు వెళ్తారు కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది కూడా మాకు తెలియదు. వచ్చే వరకు మా మనసులు, రాకపోతే ఇంకా మా మనసులు కాదు అనేసి అనుకోవడం తప్పించి ఇంక ఇలాంటివి ఇలాగ జరుగుతాయి అన్నమాట. అది మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలెం గ్రామ సర్పంచ్ అండి నేను. మా జిల్లా నుంచి 9 మంది మత్స్యకారులు విశాఖపట్నంలో వలసగా వచ్చి ఇక్కడ జీవనోపాధి చేస్తున్నారండి. జీవనోపాధి చేస్తూ 10వ నెల 13వ తేదీన సముద్రంలో వేటకి వెళ్ళారు. 10వ నెల 13వ తేదీన వేట చేస్తుండగా 10వ నెల 22వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో వేట చేస్తుండగా సముద్రంలో వేట చేస్తుండగా బంగ్లాదేశ్ బోర్డర్ లో చిక్కుకొని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ అందరూ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి, మా మత్స్యకారులు తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి మాకు ఫోన్ రావడం జరిగింది. మాకు ఫోన్ వచ్చిన వెంటనే తక్షణమే గవర్నమెంట్ కి ఫిర్యాదు చేసాం. 1100 గవర్నమెంట్ కి ప్రజా తీర్పు కోసం ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాగే మాది విజయనగరం జిల్లా స్థానిక ఎంఆర్ఓ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, స్థానిక కలెక్టర్ గారికి, సిఏ గారికి కూడా చెప్పాం. మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం అండి. అందరికీ చెప్పడం జరిగింది. అధికారులకి, నాయకులకి, ఎమ్మెల్యే గారికి, టీడీపీ ఇన్ఛార్జ్ చైర్మన్ గారికి మొత్తం అందరికీ విషయం తెలియజేసిన వెంటనే 23వ తేదీన వచ్చి మా వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ఆ రోజు 2-3 రోజులు అడవిడి చేసి అన్ని విధాలుగా జరిగింది, బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ అనేది ఎటువంటి స్పందన అనేది లేదు. మాకు తెలిసినటువంటి వాళ్ళు పైనుంచి చేస్తున్నాం అని చెప్పేసి మాకు చెప్పడమే జరుగుతుంది. కానీ మా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎటుకున్నారు అనేసి మాకు ఒక ఫోన్ చేసి చెప్పడమే కానీ మా వాళ్ళు మాతో ఫోన్ మాట్లాడించడమే కానీ ఎటువంటిది ఏమి లేదు. గవర్నమెంట్ ఇప్పటికైనా తక్షణమే స్పందించి మాకు మా వాళ్ళని ఫోన్ మాట్లాడించి, అలాగే మా వాళ్ళు ఇప్పుడు విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి వలస ఉంటున్నారు కనుక ఇక్కడ అద్దెలు కట్టుకోలేక, చిన్నపిల్లల ఫీజులు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడి ఆర్థిక సహాయం వాళ్ళకి నెలకు ఒక 20,000 ఎంతో కొంత ఇప్పించి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. స్కూల్ ఫీజులు ఒక్కొక్కరికి వేలల్లో ఉన్నాయి, ఇంటి అద్దెలు అయితే వేలల్లో ఉన్నాయి. తన కుటుంబాన్ని పోషించే యజమానులే బంగ్లాదేశ్ లో చిక్కుకుంటే ఈ రోజు ఆ కుటుంబాలు ఏ విధంగా బతుకుతాయి అనేది అని చెప్పేసి ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఆ కుటుంబాలని ఆదుకుంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని నేను కోరుకుంటున్నానండి. మొత్తం అంతా విజయనగరం జిల్లా అండి. మాది రెండు విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం నుంచి 6, పోస్ట్పేట మండలం నుంచి 3, ఈ రెండు మండలాల 9 కుటుంబాలు ఈ రోజు బంగ్లాదేశ్ లో చిక్కుకోవడం జరిగిందండి. చూసి ఇక్కడ ఉన్న మత్స్యకార కుటుంబాలన్నీ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించి బోట్ ఓనర్ అయితే ఇక్కడ విశాఖపట్నం. వీళ్ళంతా బ్రతుకు తెరుగు కోసం విజయనగరం జిల్లా పోస్ట్పేట మరోవైపు భోగాపురం మండలాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎవరైతే 8 మంది ఉన్నారో మత్స్యకారులంతా కూడా 9 మంది మత్స్యకారులంతా కూడా బోట్ యజమాని కూలీలుగా పనిచేస్తారు. గత నెల 12వ తేదీన వీళ్ళంతా చేపల వేట కోసం బంగాళాఖాతం వెళ్ళడం జరిగింది. అయితే బంగాళాఖాతం వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ సంబంధించిన నేవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మెరైన్ పోలీసులు వీళ్ళ చాలా తమ భూభాగాలకు వచ్చారని చెప్పి వీళ్ళు 9 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నెల రోజులు దాటుతున్న ఇంతవరకు వీరు ఆచూకీ అయితే బంగ్లాదేశ్ జైల్లో ఉన్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. కానీ వీరికి ప్రస్తుతం ఎలా ఉన్నారో దానికి సంబంధించి కూడా ఏ సమాచారం లేదంటే కూడా ఈ మత్స్యకార మహిళలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇందులో కొంతమంది నిండు గర్భిణీలు కూడా ఉన్నారు, మరోవైపు అనారోగ్యంతో ఉన్న మహిళలు ఉన్నారు, చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ భర్తలు తెచ్చిన ఆదాయంతోనే వీళ్ళంతా బతకాల్సిన పరిస్థితి. ఎట్టి పరిస్థితులను కూడా ప్రభుత్వం మరోవైపు విశాఖ జిల్లా కలెక్టర్ అంతా కూడా ఆదుకొని తమ భర్తలందరినీ కూడా వీలైనంత తొందరగా కూడా బంగ్లాదేశ్ జైలు నుంచి
అందరినీ కూడా విడిపించి మా స్వస్థలాలకు తీసుకురావాలని చెప్పి వీళ్ళంతా కూడా ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ని అయితే కోరడం జరిగింది. వీడియో జర్నలిస్టు రాఘవతరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.